యూట్యూబర్ అన్వేష్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారిపై అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు. అదే సమయంలో హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై కూడా వీడియో పోస్ట్ చేశాడు. అయితే ఇందులో మాజీ సీఎస్, ఐఏఎస్లు 300 కోట్లు కొట్టేశారంటూ ఆరోపణలు చేశాడు. దీనిపై ఓ కానిస్టేబుల్ ఫిర్యాదుతో అన్వేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి నడి తెలుసుకుందాం. శశి, యూట్యూబర్ అన్వేష్ మీద కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. సైబరాబాద్ లోని సైబర్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇటీవల కాలంలో ఈ బెట్టింగ్ యాప్స్ మీద అక్రమంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారి మీద వీడియోలను చేస్తూ ఇటు యూట్యూబ్ లో హైలైట్ అయినటువంటి సందర్భం కూడా అన్వేష్ ఉంది. అయితే ఇదే నేపథ్యంలో ఈ మధ్య కాలంలో మెట్రో మీద మెట్రో మీద ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి ప్రమోషన్స్ చేస్తున్నటువంటి సందర్భంలో అవి కూడా వైరల్ కావడంతో వాటి మీద కూడా ఆయన స్పందిస్తూ ఒక వీడియోలు చేశాడు. సుమారుగా 300 కోట్ల స్కామ్ ఈ మెట్రో రైల్ మీద బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సంబంధించినటువంటి అంశంలో ఉంది అంటూ కూడా ఆయన ఆరోపణ చేశాడు. ఇందులో డీజీపీతో పాటు ఆ తర్వాత మెట్రో ఎండీ ఎన్ఈఎస్ రెడ్డితో పాటు మాజీ సీఎస్ గా పనిచేసేటువంటి శాంతకుమార్, ఆ తర్వాత దానకిషోర్, వికాస్ రావుకు సంబంధించినటువంటి పాత్రను కూడా ఆయన అందులో ప్రస్తావించినటువంటి సందర్భం కూడా కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఈ వీడియో పెట్టి 4 రోజుల తర్వాత తాజాగా ఆయన మీద కేసు నమోదైంది. ఒక కానిస్టేబుల్ సైబర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అన్వేష్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆయన తన ఫిర్యాదులో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మరోవైపు ఈ అధికారులకు సంబంధించినటువంటి విశ్వసనీయతను దెబ్బతీసేలా అన్వేషణకు సంబంధించినటువంటి మాటలు ఉన్నాయి. ప్రభుత్వం మీద వ్యతిరేకతను పెంచే విధంగా కూడా ఈ వీడియోలో ఆయనకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఓ కానిస్టేబుల్ సైబర్ పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నాడు. సో కానిస్టేబుల్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు సుమోటోగా ఈ కేసు నమోదు చేశారు. సో ప్రస్తుతం అతని మీద ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా ప్రజెంట్ అందుతున్నటువంటి సమాచారం ప్రస్తుతం. Thank you, Shashi. Thanks for the updates.